హరే కృష్ణ. భగవద్గీత 9వ అధ్యాయం 18వ శ్లోకం. గతిర్భర్త ప్రభు సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజమవ్యయం. భావం: గమ్యమును పోషకుడను, ప్రభువును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, చాలా సన్నిహిత మిత్రుడను నేనే. నేనే సృష్టిని, ప్రళయము, సర్వ ఆధారము, నిధానము, నిత్య బీజము అయి ఉన్నాను. ఈ శ్లోకంలో మనం తెలుసుకోవలసిన విషయం చాలా ఉన్నది. ఈ శ్లోకంలో గతి అంటే గమ్యస్థానం అని అర్థం. అంటే మనం అందరం చేరే చివరి స్థానం అని అర్థం. మనం తెలుసుకున్నా తెలుసుకోకున్నా కూడా నిజానికి మనం అందరం చేరే చివరి స్థానం కృష్ణుడే. ఎవరైతే వివిధ దేవతలను శ్రద్ధతో, నియమాలతో ఆరాధిస్తారో వారు చివరకు ఆయా దేవతల లోకములు చేరుకుంటారు. అవి సూర్యలోకము, చంద్రలోకము, స్వర్గలోకము లాంటివి ఏవైనా కావవచ్చును. యాంతి దేవా వ్రతా దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినో అపి మాం. దేవతలను పూజించేవారు దేవతల యందు జన్మిస్తారు. పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరికి వెళ్తారు. భూత ప్రేతములను అర్చించువారు అలాంటి వాటిల్లో పుడతారు. మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు అని శ్రీకృష్ణ భగవానుడు తెలుపుతున్నారు. ఈ శ్లోకం ప్రకారం అన్ని లోకములు కూడా కృష్ణుని వలననే నడుస్తున్నాయి. అలాంటి వివిధ శక్తులను పొందడం కృష్ణుణ్ణి పరోక్షంగా పొందే విధానమే అవుతుంది. అయితే మనకి కృష్ణుణ్ణి నేరుగా పొందే అవకాశమున్నప్పుడు పరోక్షంగా అతన్ని పొందుటకు ఎందుకు శ్రమగా ప్రయత్నించాలి? సర్వము అతని శక్తిపైననే ఆధారపడి ఉన్నది. అతడే నియామకుడు, అందరి హృదయములలో ఉన్న సాక్షిభూతుడు. మనం ఉన్న అన్ని నివాస స్థానాలు ఇంకా లోకములు అన్నీ కూడా అతడే. కాబట్టి మనం సహాయము, రక్షణ, ఇంకా మన దుఃఖముల నుండి బయటపడడానికి మన చివరి స్థానమైన కృష్ణున్నే ఆశ్రయించాలి. కృష్ణుడే సర్వకారణాలకు కారణమైనవాడు కనుక మనకి అతడే గొప్ప శ్రేయోభిలాషుడు. కృష్ణుని కంటే మంచి మిత్రుడు ఇంక ఎవరైనా ఉంటారా? సర్వ సృష్టి కారణమైన మొదటి కారణమైన వాడు అతడే. అదేవిధంగా కృష్ణ భగవానుడు 9వ అధ్యాయం 19వ శ్లోకంలో ఈ విధంగా పలుకుతున్నారు. తపామ్యహం అహం వర్ష్యం నిగృణామ్యోసృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. భావం: అర్జున, వేడిని ఇచ్చేవాడను నేనే, వర్షము ఆపువాడను, కురిపించేవాడను నేనే, అమృత తత్వము మరియు మృత్యువుడను నేనే. సత్యము అసత్యము రెండూ నాలోనే ఉన్నాయి. అంటే కృష్ణుడే తన యొక్క రకరకాల శక్తుల చేత విద్యుత్తు, అలాగే సూర్యుని ద్వారా వేడి, వెలుగు ప్రసాదిస్తున్నారు. కాలమును అనుసరించి వర్షము కురిపించడం, కురిపించకపోవడం జరుగుతున్నవి. కొన్ని సంవత్సరములు మనల్ని బ్రతికించడం, పోషించడం, మనలో ఉన్న ప్రాణశక్తి కూడా కృష్ణుడే అయి ఉన్నాడు. మన జీవితకాలం చివర కృష్ణుడే నిత్యరూపంలో దర్శనం ఇస్తున్నారు. ఈ శ్లోకంలో చెప్పినట్లు కృష్ణుడే సత్ మరియు అసత్, అంటే ఆధ్యాత్మికము మరియు భౌతికము రెండూ కూడా కృష్ణుడే అయి ఉన్నాడు. అంటే ఒక్క మాటలో మనకి అర్థం కావాలంటే సమస్త భౌతిక మరియు ఆధ్యాత్మికమైన బ్రహ్మాండమైన విశ్వము యొక్క రూపము కూడా దేవాదిదేవుడైన, శ్యామసుందరుడైన, వేణుగానము చేసే, బృందావన లీలలను చేసే కృష్ణుడే అని, కృష్ణునికి సంబంధించినవే అని అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ.